విమర్శలు, ఆందోళనలు, ఘర్షణ నేపథ్యంలో మూసీ రివర్ బెడ్ లో మార్కింగ్ ను రెవెన్యూ అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. నిర్వాసితులతో చర్చలు జరిపారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు వెళ్లాలని సూచించారు. ఇక అర్హులకు అక్కడికక్కడే లాటరీ వేసి ఇళ్లు కేటాయిస్తున్నారు. పూర్తిగా ఖాళీ చేసిన చోట మాత్రమే కూల్చివేతలు చేపట్టే అవకాశాలున్నాయని అధికారులు స్పష్టం చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్పై జాతీయ మానవ హక్కుల కమిషన్లో కేసు కూడా నమోదైంది. ఏళ్ల తరబడి ఉంటున్న తమను ఒక్కసారిగా వెళ్లమనడంపై స్థానికులు నిలదీస్తుండడం, వాగ్వాదాలు, ఘర్షణలకు దిగుతుండటంతో మూసీ నదీ గర్భంలో రెవెన్యూ అధికారులు మార్కింగ్ ను తాత్కాలికంగా నిలిపేశారు. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ చర్య తీసుకున్నారు. మరోవైపు నిర్వాసితులతో చర్చలు జరిపారు. మూసీ పక్కన ఇబ్బందులు పడే కంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ప్రశాంతంగా ఉండాలని సూచించారు. డబుల్ బెడ్రూమ్ ఇంటి విలువ 30 లక్షల రూపాయలకు పైగానే ఉంటుందని చెబుతున్నారు. వీటి సమీపంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పిస్తామని, ఇందుకోసం క్లస్టర్ రీసోర్స్ పర్సన్లను పంపిస్తున్నారు. సానుకూలత వ్యక్తం చేసిన వారిని వెంటనే తరలించారు. కాగా హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి, మలక్పేట్ ఎమ్మెల్యే అహ్మద్ బలాలతో కలిసి హిమాయత్ నగర్ మండలం వినాయక వీధి, శంకర్ నగర్ లో స్థానికులతో మాట్లాడారు. 151 కుటుంబాలను పిల్లి గుడిసెలు, జియాగోడకు తరలిస్తామన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో 55 కిలోమీటర్ల మేర మూసీ పరివాహకం ఉంది. నదీ గర్భంతో పాటు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో 12,184 అక్రమ కట్టడాలు ఉన్నట్లు గుర్తించారు. హైదరాబాద్ జిల్లాలో 1595, మేడ్చల్లో 239, రంగారెడ్డిలో 332 నిర్మాణాలు నదీ గర్భంలో ఉన్నట్లు తేల్చారు. రెవెన్యూ అధికారులు హైదరాబాద్ లో ఇప్పటివరకు 1485 నిర్మాణాలకు మార్కింగ్ చేశారు. జియాగూడ, నాంపల్లిలో 110 నివాసాలకు మార్కింగ్ చేయాల్సి ఉంది. నిర్వాసితులను మలక్పేట నియోజకవర్గం పిల్లి గుడిసెలు, జియాగూడ, జంగంమెట్, ప్రతాప్ సింగారం, కొల్లూరు, ముషీరాబాద్, సాయిచరణ్ కాలనీ, జూబ్లీహిల్స్, కమలానగర్లోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తరలించాలని నిర్ణయించారు. 85 కుటుంబాలను పిల్లి గుడిసెలు, జియాగూడకు తీసుకువెళ్లారు. అధికారులు లాటరీ వేసి ఇళ్లు కేటాయిస్తున్నారు. అక్కడికక్కడే ఇంటి ధ్రువపత్రంతో పాటు తాళం అందజేస్తున్నారు. కాగా వినాయక్ నగర్, శంకర్ నగర్ ప్రాంతాల్లో ఖాళీ చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పూర్తిగా ఖాళీ చేసిన చోట కూల్చివేతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. మూసీ అభివృద్ధి ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు నదీ గర్భం, బఫర్ జోన్లో ఉన్న ఇళ్లు, గోదాములు, షెడ్లను తొలగించడమే కీలకం. దాదాపు 15,000 కుటుంబాలను ఇళ్లు ఖాళీ చేసేలా బుజ్జగించి ఒప్పించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ కఠినంగా వ్యవహరించవద్దని అధికారులు, పోలీసులకు ఉన్నత స్థాయిలో ఆదేశాలు అందాయి. నిర్వాసితులు దూషించినా సరే ఆగ్రహావేశాలకు గురికావద్దని చెప్పినట్లు తెలిసింది. కాగా హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో అక్రమ నిర్మాణాల్లో 300కు పైగా భారీవని తేల్చారు. నదీ సరిహద్దు నుంచి రెండు వైపులా 50 మీటర్ల వరకు ఉన్న నిర్మాణాలను బఫర్ జోన్ కింద గుర్తించారు. ఇవి 8,000కు పైగా ఉండగా ఎఫ్టీఎల్లో 3,000 అక్రమ కట్టడాలు ఉన్నట్లు నిర్ధారించారు. నదీ గర్భంలోని 2,166 ఇళ్లను ఖాళీ చేయించాకే బఫర్ జోన్ జోలికి వెళ్లాలని నిర్ణయించారు. ఈ క్రమంలో వారిని ఒప్పించి మెప్పించాకే ఖాళీ చేయించాలని ప్రభుత్వం స్పష్టంగా ఆదేశాలిచ్చింది. సుదూర ప్రాంతాల్లో అయితే ఉపాధికి ఇబ్బందులు ఎదురవుతాయని భావించి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను స్థానికంగానే ఇచ్చేందుకు చర్యలు చేపట్టారు. అర్హులైన వారికి సంక్షేమ పథకాలను అందించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. రేషన్ కార్డు లేకుంటే తొలి ప్రాధాన్యంగా దానిని మంజూరు చేయనున్నారు. నిర్వాసితులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్లకు అనుసంధానం చేయనున్నారు. ప్రతి కుటుంబం జీవనోపాధిపై సర్వే నిర్వహిస్తున్నారు. పిల్లలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల్లో చేర్పించేందుకు నిర్ణయించారు. మూసీ నదీ గర్భంలో నివసిస్తున్న ప్రజలను బలవంతంగా కాకుండా ఇష్టప్రకారమే తరలిస్తున్నామని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండి దానా కిషోర్ తెలిపారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారన్నారు. మూసీ అనేది ఇదేదో ఒక బ్యూటిఫికేషన్ కోసం చేస్తున్నది కాదండి. దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్ యు ఫస్ట్. మూసీ ఈజ్ బ్రింగింగ్ లైఫ్ బ్యాక్ టు ద రివర్.
ముందు నదీ గర్భంలో ఎందుకు మొదలుపెట్టాం నాకు ప్రశ్న వస్తుంది. నాకు మొదటి నుంచి మేము అనుకుంటున్నది ఇదే, ఎందుకు నదీ గర్భంలో ఉండాలి, ఎందుకు మురికి వాసన వచ్చే దగ్గర ఉండాలి, మనం నది పక్కన నడవలేము, వీళ్ళు మనం షిఫ్ట్ చేయడం మంచిది అనిపిస్తూ ఉంది. ఈ రోజు వరకు ఇంతవరకు 50 కుటుంబాలు షిఫ్ట్ అయినాయి. ఈ రోజు దాదాపు ఒక 200 కుటుంబాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వాళ్ళకి డీసీ వ్యాన్లు మేమే పెడుతున్నాం, ప్యాకింగ్ సహకరిస్తున్నాం, తీసుకెళ్లి పెడుతున్నాం. ఇట్లాగా రెడీగా ఉన్నటువంటి ఇళ్లలో తీసుకుని పెట్టి 25 లక్షల రూపాయలు 30 లక్షల రూపాయలు ఇల్లు వాళ్ళకి ఇస్తున్నాం కాబట్టి సంతోషంగా వెళ్తున్నారు. ఎస్, ప్రతి దగ్గర కూడా ఇబ్బంది ఉంటుంది. పునరావాసం కల్పించడం అనేది మనమే, ఉదాహరణకు ఒక ఇంటి ఇంటికి వెళ్ళేదానికి ఏంటి ఇంత మంచి ఇల్లు ఉంది వదిలేసి వెళ్ళిపోతాను అనుకుంటాం అధికారులు. తప్పనిసరిగా బాధ ఉంటుంది. ఆ బాధని కొంత వాళ్ళు తీసేందుకు ప్రయత్నిస్తున్నాం. దీనికి మీ సహకారం కూడా కోరుతున్నాం. మేము లోకల్గా ప్రజాప్రతినిధులతో కూడా మాట్లాడి వారి సహకారం కోరడం జరిగింది. తప్పనిసరిగా వీళ్ళకి ఎవరిని కూడా మరీ గంటపదం చెప్తున్నాను, హైడ్రా వస్తుంది కొట్టేస్తుంది, ప్లీజ్ ఇట్ విల్ నాట్ హ్యాపెన్. అనధికారిక నిర్మాణాలతో ప్రజలను మోసం చేసిన బిల్డర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు రంగనాథ్ తెలిపారు. ఇందుకు కారకులైన ఎవరిని వదిలిపెట్టేది లేదన్నారు. కూకట్పల్లిలో బుచ్చమ్మ అనే మహిళ ఆత్మహత్య బాధాకరంగా పేర్కొన్నారు. తప్పుడు ప్రచారంతో ఆమె భయాందోళనకు గురై బలవన్మరణానికి పాల్పడిందన్నారు. ఆథరైజ్ గా పర్మిషన్ వ్యాలిడ్ గా ఉండి చేశామనేటటువంటిది జిహెచ్ఎంసీ పర్మిషన్స్ ని పట్టించుకోవట్లేదు, హెచ్ఎండిఏ పర్మిషన్ ఇదంతా కానే కాదు. పర్మిషన్ వ్యాలిడ్ ఉంటే కనుక వాటికి ఇది దాని వైపు మేము దాన్ని డిమాలిష్ చేయటం లేదు. పబ్లిక్ హ్యాబిటేషన్స్ ఎవరైతే కనుక ప్రజలు ఆల్రెడీ ఉంటున్నారో వాటిని ఎక్కడ కూడా మనం టచ్ కూడా చేయట్లేదు. అది ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం కూడా ఇది చాలా ఏంటంటే చాలా ఇది పబ్లిక్ ఆల్రెడీ ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళని మనం ఇబ్బంది పెట్టాలనేది మన అభిమతం కాదు, ఆలోచన కాదని స్పష్టమైన ఆదేశాలు కూడా హైడ్రాకి ఇవ్వడం కూడా జరిగిందన్నమాట. సో అంటే ఎక్కడ కూడా ఇప్పుడు ఆల్రెడీ నివాసంగా ఉన్నటువంటి వాళ్ళని ఎవరు చేయట్లేదు. హైడ్రా అనేది ఒక బూచిగా చూపించడం అనేది కూడా ఇదే. హైడ్రా అనేది ఒక బూచియో లేకపోతే ఒక ఇది ఇందాక చెప్తున్నట్టు ఒక గ్రే హౌస్ లాగా వెళ్ళి చేసేది కాదు. హైడ్రా అంటే ఒక భరోసా అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ వ్యవస్థల్ని ఇదంతా ఇది నుంచి వర్షాల నుంచి కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక ఇన్స్టిట్యూషన్ గా తీసుకోవాలి. ముందుగా సమాచారం ఇచ్చినా కొందరు ఖాళీ చేయడం లేదని, తగిన సమయం ఇచ్చాకే ఆక్రమణలను నేలమట్టం చేస్తున్నట్లు రంగనాథ్ పేర్కొన్నారు. పేదలు, మధ్యతరగతి వారు చెరువులను ఆక్రమించారని, అక్రమ కట్టడాలు వెనుక పెద్దలు ఉన్నారని తెలిపారు. ప్రత్యేక ఆస్తుల పరిరక్షణకు హైడ్రాను తీసుకొచ్చారని, చెరువులు, నాలాలను కబ్జా చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు.